నమస్తే అండి. నమస్తే. మీ పేరు? పి నాగమణి. ఏం పని చేస్తారు? చేతి పని చేస్తాం. ఏ ఊరు మీది? ఏలూరే, 4వ డివిజన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది నాన్న. నేను సొంత ఇల్లు లేదు నాన్న. నాకు వైఎస్ఆర్ గారు కాలనీలో ఖాళీ స్థలం ఇచ్చారు నాన్న. నాకు ఇంతవరకు ఇల్లు లేదు. నా తల్లిని పెట్టుకొని రోడ్డు మీద ఇలా బతుకుతున్నాను నేను. ఏంటి మీ రోజువారీ కూలి ఎంత? అంటే మీరు కష్టపడి అంత చేసుకుంటే అంత నాన్న. రోజు 200 చేయొచ్చు, 300 చేయొచ్చు, అలాగ నాన్న. అది ఒక రోజున అది కూడా ఉండదు. మరి ఇంటికి లోన్ పెట్టుకోలేదా గవర్నమెంట్? మాకు లోను ఇవ్వలేదు. ఆ ఖాళీ స్థలం అలాగే వదిలేశారు నాన్న. మేము దానికి ఆ ఇంటికి లోన్ ఇవ్వం, అది వైఎస్ గారు ఇచ్చిన ఈ ఖాళీ స్థలం, అది మేము ఇవ్వమని చెప్పారు నాన్న. ఏంటి మీకు పిల్లలు ఎవరన్నా ఉన్నారా? నాకు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న. కొడుకున్నారు, వాళ్ళ దారిన వాళ్ళే ఉంటున్నారు నాన్న. నా తల్లి రుద్రాపంలో ఉంది. ఎందుకు కట్టనన్నారు మరి? ఎందుకు లోను? అది అప్పుడు ఆ పరిపాలన ఉంది. ఇప్పుడు లోన్ శాంక్షన్ అవ్వదు, ఇవ్వని చెప్పారు నాన్న. మాదేపల్లిలో ఇచ్చారు నాన్న ఖాళీ స్థలమే. అది ఏంటి అసలు ఈయన పాలన కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ అసలు ఎలా అనిపిస్తుంది? లేదు నాన్న, అద్దెకున్నాను. ఆ డ్రైనేజీల గురించి నాకు అనవసరం. అది అవన్నీ వాళ్ళు చేయించుకుంటారు. మా ఎమ్మెల్యే గారు, చంటి గారు మాకు ఇల్లు ఇప్పిస్తే ఆయన పేరు చెప్పుకుంటాం, ఎమ్మెల్యే గారు. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకున్న జగన్ ఇచ్చిన స్థలానికి మీకు లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టేయాలనేది మీ ఆశ? అవునండి, ఆశ అది. మరి ఎమ్మెల్యే గారు మీ ప్రతిపాదన అందించారా? వెళ్ళామండి, వచ్చాము. ఆ కాంట్రాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. అవన్నీ ఇప్పుడు ఏం జరగవమ్మా, ఇప్పుడు ఇయ్యే ఆపేశారు కదా, అవి వచ్చినప్పుడు చూద్దామని అన్నారండి. అది అసలు ఎలా ఉంది అసలు ఇప్పుడు గతంలో ఉన్న జగన్ పరిపాలన? ఇప్పుడు రేషన్ ఉంది, రైస్ వ్యాన్లు మొన్నటిదాకా జగన్ పాలనలో ఉండే, మరి ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో రైస్ వ్యాన్లు తీస్తారు. ఏంటి అసలు? ఏముందండి, రేషన్కి వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం. ఓ టైంకి వెళ్ళక్కర్లేదు. అదే వ్యాన్ అనుకోండి, టయానికి వస్తుంది, మేము అక్కడే ఉండేవాళ్ళం పనిపాడు చేసుకొని. ఇప్పుడు అలా లేదండి. రేషన్లో ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని బాగానే ఉంది. అంటే వ్యాన్లు ఉంటే బాగుంటుందా, వ్యాన్లు తీసేస్తే? వ్యాన్లు తీసేస్తేనే బాగుందండి. మీ అమ్మగారికి కానీ మీకు కానీ పెన్షన్ వస్తుందా? మా అమ్మగారికి వస్తుందండి, నాకు ఒంటరి మహిళా పెన్షన్ వస్తుందండి. ఏంటి మరి చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే 3,000 అలా 4,000 ఒకేసారి 4,000 చేశారండి. కానీ రేట్లన్నీ పెరిగిపోయినాయండి. అది నేను అద్దెకుంటున్నానండి, 4,000 ఇంటి అద్దె కడుతున్నాను. 1,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందండి. అది గతంలో వాలంటీర్స్ ఉండేవారు, మరి వాలంటీర్స్ కూడా పెన్షన్ తెచ్చిచ్చేవారా తొందరగా? లేదంటే ఇప్పుడు సచివాలయం సిబ్బంది బాగా ఇస్తున్నారా? లేదండి, సచివాలయం ఇప్పుడు తెచ్చి బాగానే ఇస్తున్నారండి. మీ యొక్క సమస్యలు ఏదైనా ఉన్నా కూడా సచివాలయం సిబ్బంది కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? అసలు పట్టించుకుంటున్నారండి, వస్తున్నారు. అసలు గతంలో పాలన బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉందండి, అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు, బాగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సెంటు స్థలాలు ఇచ్చేవాడు ఇల్లు కట్టుకోమని. ఆ సెంటు స్థలాల్లోనే 2 గదులు, బెడ్రూము, అలాగే బాత్రూము అన్నీ కలిపి ఒక డయాగ్రామ్ను కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక డిజైనింగ్ చేసి ఈ రకంగా కట్టుకోవచ్చు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాలు ఇచ్చి ఏదో మొత్తం ఊరందరికీ వేల ఎకరాలు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి వ్యాఖ్యలు అలా ఉండేవి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసం అయితే వేల ఎకరాల్లో బెంగళూరు ప్యాలెస్లు కట్టుకునేవాడు, ఏవహంకా ప్యాలెస్లు కట్టేవాడు, ఆఖరికి రుషికొండ ప్యాలెస్ కట్టేవాడు. ఇలాగా ఒక మనిషి కొంతమంది జీవించడం కోసం ప్యాలెస్లు కట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ టబ్బు ఖరీదే 15 లక్షల రూపాయలంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఈరోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాకు అలా చేస్తానన్నాడు, ఇలా చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి చివరాఖరికి వచ్చేపాటికి మాకు ఒక చేత్తో పథకం ఇచ్చి మరొక చేత్తో లాక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళ యొక్క మాటలు. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ గతంలో ప్రజలు మీకు 150 సీట్లు పైగా ఇచ్చారు. కానీ ఈ ఎలక్షన్లో కేవలం 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వడానికి ప్రజలు అంగీకరించలేదంటే మీరు ప్రజలు ఏ రకంగా మోసం చేసి ఉంటారు? ఒక పక్కన అనేక రకాలుగా పథకాలు ఇస్తాము, అనేక రకాలుగా చేస్తాము, ఆదుకుంటామని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక పథకం అనేది లేదు, ఒక అభివృద్ధి పని లేదు, ఒకటి ఇది లేదు. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి ఉన్నది లేనట్టు లేదో ఉన్నట్టు క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేసి గత 5 సంవత్సరాల్లో ఏది చేయకుండా పక్కన పడేసిన మీరు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలకు మీరు ఏం చేశారు చెప్పండి.
ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా శ్రద్ధ వహిస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు ఇస్తూ ఉంది, అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. ఆకలి తెచ్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 3 పూట్ల భోజనం పెడుతున్నారు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారు. ఒక పక్కన సంక్షేమ పథకాలు ఎలాగిస్తున్నారో చూడండి. అన్న మాట ప్రకారంగా సూపర్ 6లో 3 పథకాలు అవలంబించారు. ఈ రోజున అభివృద్ధి పనులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి రద్దు చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజల భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉండే, ఒకవేళ అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకుంటే కానీ జరిగేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. అంతేకాకుండా చెత్త మీద పొన్నేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్ను కూడా తీసేయడం, అంతేకాకుండా ఈ రోజున ఈ ప్రతి విషయంలో కూడా ఒక పక్కన లోన్స్, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కార్పొరేషన్ లోన్స్, గతంలో ఈ పేరు ఎప్పుడో అన్నట్టు గుర్తుకొచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ లోన్లు ఉండేవి. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ లోన్లు మొత్తం తీసేసి అవన్నీ తీసేయడం, అవి వేరే వాళ్ళకి ఆ కార్పొరేషన్లలో లోన్ తీసేసి అవి వేరే వాళ్ళ కింద చేయడం, ఇలా చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏం చేశాడు? ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఒకసారి చూడండి. సంవత్సరం పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, ఈ సంవత్సరం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో ఒక్కసారి టాలీ చేసుకోండి. ముఖ్యంగా రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థ ఎంత మార్పు చెందిందో ఒకసారి చూడండి. ఒక పక్కన గతంలో రోడ్డు మీద నడవాలంటే ఈ గుంతల రోడ్లే కనపడే, వర్షం వచ్చిందంటే ఆ వాటర్ దాంట్లో నిలిచిపోయి రోడ్డు ఎక్కడుందో గుంతలు ఎక్కడ ఉన్నాయని తెలియక అనేక రకాలుగా యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ రోజున రోడ్ల పరిస్థితి చూడండి, సాఫ్ట్గా ఎలాగైనా సరే చక్కగా నీట్గా కనపడతా ఉన్నాయి. అంటే మార్పు అనేది చేసి చూపిస్తాను తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అభివృద్ధి చేసేసాం, తర్వాత పథకాలు ఇచ్చేసాం, పథకాలు బతికిచ్చేస్తే రేపు పొద్దున్న ఈ పథకాలతోనే మన అధికారంలోకి వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. కానీ ప్రజలు అనుకోవాలిగా, ప్రజలకి ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు, ప్రజల్ని మోసం చేశారనుకోండి అద్దం పాతాలను తొక్కేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. అధికారంలో మేము ఉన్నాము, ఏదైనా చేస్తాము, ఏదైనా చింతాం అనుకున్నటువంటి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. కానీ ఈసారికైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారులు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి వీటి మీద కార్యాచరణ చేయడం మానేసి 2029లో మేము గెలుస్తాము, 2029లో ముఖ్యమంత్రి అయిపోతాము, ఏ ఒక్కడిని విడిచిపెట్టము, సప్త సముద్రాలు అవతల సరే వెతికి మరీ లాక్కొస్తాము, ఒక్కొక్క లెక్కలు తెలుస్తాం, సినిమాలు చూపిస్తామని చెప్పి ఈరోజు బెదిరింపు చర్యలు పాల్పడితే ప్రజలు బెదిరిపోయి మళ్ళీ మీకు ఓట్లు వేస్తారని ఎలా అనుకుంటున్నారు? గతంలో మీరు బెదిరించి అనేక దౌర్జన్యాలు చేయబట్టే కదా ప్రజలు దూరంగా ఉండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఇదే బెదిరింపు చర్యలకు పాల్పడి మేము ఎలాగే చేస్తాం, ఇలా చిందామంటే ప్రజలు నమ్మి ఓట్లు ఎలాగేస్తారు? ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. అధికారం ఇచ్చింది ప్రజలు, ఆ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో, ఏం చెందితే బాగుంటుందో దీని మీద కార్యాచరణ చేయండి తప్ప ఎంతసేపు పాడిందే పాట అన్నట్టు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజుగారు చేయడం మాత్రం మానుకోండి.